హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ త్రిపుణేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మరి కేటీఆర్ గారి అనర్హత హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వర్కౌట్ అవుతాయి అంటారా? మళ్ళీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయని చెప్పేసి ఆయన అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి అది అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంటారు సార్? 100% మా చట్టం ఒకళ్ళ చుట్టం కాదు కదా. నిన్నగాక మొన్న ఇతర రాష్ట్రాల్లో జరిగింది కదా. ఇతర రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యే, మణిపూర్లో ఒక ఎమ్మెల్యే, గెలిచిన ఎమ్మెల్యే బీజేపీలో చేస్తే ఇలా కోర్టులో ఫైల్ చేశారు. కోర్టు సుప్రీంకోర్టు నిర్దోషంగా చెల్లదు, అతని ఎన్నిక చెల్లదు, డిస్క్వాలిఫైడ్ ఇచ్చేసింది. సో ఒక మణిపూర్లో జరిగినప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు మళ్ళీ తెలంగాణలో ఇవ్వదా? అదే ఇస్తుంది. అయితే ప్రాసెస్ వాళ్ళ ప్రాసెస్లో అక్కడ దాకా వెళ్ళారు. ఈ ప్రాసెస్లో హైకోర్టు దగ్గర ఉంది. అదే తొందరగా దీన్ని పరిశీలి చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తామన్నారు. సుప్రీంకోర్టు చట్టం ఒకటే కదా, నీకు ఒక స్టేట్కి ఒక చట్టం ఉండదు. అసెంబ్లీ మణిపూర్లో తేల్చి చెప్పేసింది, ఇది రాజ్యాంగ విరుద్ధము. ఒక సింబల్ పై గెలిచినాక మరొక పార్టీలోకి వెళ్ళాలంటే ఇది రిజైన్ చేసి వెళ్ళాల్సింది తప్పితే ఇది ఉంచుకుని ఇదే సింబల్లో గెలిచి మేము ఆ పార్టీలో ఓటేస్తాము, ఆ పార్టీకి తరఫున ఉంటామంటే కుదరదు అని, ఇది రాజ్యాంగ విరుద్ధము, కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్ అది అని చెప్పేసి తేల్చి చెప్పినా ఈ వడగలుగుతా రేపు డెఫినెట్గా తీర్పు అదే వస్తుంది. టైం పాసింగ్ అయితే వీళ్ళు మన చట్టంలో ఉంది కదా, కిందకి పైకి కింద నుంచి పైకి వెళ్ళాలి, పై నుంచి సుప్రీంకోర్టు వెళ్ళాలి. ఆ ప్రాసెస్లో డిలే తప్పితే గ్యారంటీగా అనర్హత వేయడానికి గ్యారంటీ. పడకపోతే నాలుగు పైకి ఎదురు ఒక స్టేట్ పోరు, ఒక స్టేట్ పోరు ఎట్లా అడుగుతారు కదా. చట్టం అందరికీ ఒకటే కదా, స్టేట్లు బట్టి ఉంటుంది కదా చట్టం. కనుక అది డెఫినెట్గా గ్యారంటీ అనర్హత వేయడం బై ఎలక్షన్ గ్యారంటీ. అండ్ సార్, ఈ విధంగా లాస్ట్ టైం బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు తీసుకున్నారు. ఈ విధంగా ఎమ్మెల్యే జంపింగ్ అనే దేశంలో ఎక్కడైనా జరిగిపోతుంది. కామన్ థింగ్ కదా? కాదు, కామన్ థింగ్ కాదు. విలీనం వేరు, జంపింగ్ వేరు. ఇప్పుడు మన కూడా చంద్రబాబు తెలుగుదేశం నుంచి సుజనా చౌదరి వాళ్ళని ఉన్న వాళ్ళలో విలీనం 1/3 వాళ్ళు 2/3 ఉంటే విలీనం అయిపోతే నో ప్రాబ్లం. గతంలో కేసీఆర్ చేసింది విలీనం. 18 మంది ఎమ్మెల్యేలలో 13 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. అంటే 2/3 పైన వాళ్ళు 2/3 కనుక వాళ్ళు విలీనం అయ్యారు. విలీనం వేరు, జంపింగ్ వేరు. చంద్రబాబు సుజనా చౌదరి వాళ్ళు తీసుకుని విలీనం, వాళ్ళు తెలుగుదేశం గెలిచారు కానీ ముగ్గురు కలిసి బయటకు వచ్చారు. విలీనం ఉన్న దాంట్లో విలీనం అయిపోయి వాళ్ళు విలీనం అంటే వేరు, అది ఎంపీలు, ఇది ఎమ్మెల్యేలు. విలీనం వేరు, షిఫ్టింగ్ వేరు. సో అవి జరిగి విలీనం ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఈవెన్ కాంగ్రెస్ చేసుకోవచ్చు. కాంగ్రెస్ నుంచి కూడా 64 మందిలో 2/3 40 మంది వచ్చేసారు కాంగ్రెస్ నుంచి. విలీనం అయిపోవచ్చు. అది విలీనం అనేది, అంతేగాని జంపింగ్ కాదు. మీరు గతంలో తెలుగుదేశం చేసినా ఇంకే పార్టీ చేసినా కూడా ఆ కాన్స్టిట్యూషన్ దాన్ని విలీనాన్ని యాక్సెప్ట్ చేసింది కాన్స్టిట్యూషన్. అంతేగాని విలీనం కాకుండా దాంట్లో ఉంటూ 2/3 మెజారిటీ కాకుండా ఒకళ్ళు వచ్చి వెళ్తామంటే కుదరదు. సార్, ఇప్పుడు ఒకవేళ బై ఎలక్షన్స్ జరిగితే అక్కడ బీఆర్ఎస్ కంపల్సరీగా గెలుస్తుందా, లేకుంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించుకుంటే అక్కడ డెవలప్మెంట్ చూస్తుందని ఆ విధంగా ప్రజలు ఆలోచించాల్సింది? ప్రజలు ఇప్పుడే నోళ్ళు నిలబెట్టుకుంటున్నారు. పొరపాటు చేసాము, ఎంత తప్పు చేశాము. ఒక సింహాన్ని కూర్చోబెట్టేసి ఈ చిట్టులకని పదవిలో కూర్చోబెట్టాము. ఈ చిట్టులకి ఆ పదవికి ఉన్న విలువ తెలియదు, ఆ పదవికి ఉన్న మర్యాద తెలియదు, ఆ కుర్చీ విలువలు తెలియదు, ఆ భాష తీరు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఏం భాష మాట్లాడారు, అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడారో తెలియదు. అంత గతంలో మీ సీఎం ఎవరు అంటే కేసీఆర్ తలెత్తుకుని చెప్పగలిగాను, ఇవాళ చెప్పుకునే పరిస్థితి లేదు. అంటే ఏం సీఎం ఏంటయ్యా మాట్లాడేటి, ఆ భాష ఏంటి, అసెంబ్లీలో గోచీలు ఉడదీస్తాను, అసెంబ్లీలో నుంచోబెట్టి పేగులు మెడలో వేసుకుంటాము, ఏం మాటలయ్యా. ఆడవాళ్ళని అక్కలు నమ్ముకుంటే ఏం భాష, ఏం మాట, ఒక సీఎం మాట్లాడినా ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజలు అంటే ఒక అల్పులకి, ఒక అర్భకులకి అధికారం వస్తే వాళ్ళ భాష ఎలా ఉంటుంది, వాళ్ళ చర్యలు ఎలా ఉంటాయి,
ఎంత హీనంగా ఎంత హేయంగా ఉంటుంది అది నిలువుటద్దం నిదర్శనం కాంగ్రెస్. అంత కనుక రేపు ఎన్నికలు బై ఎలక్షన్ వస్తే అదే భయం. ఇప్పుడు బై ఎన్నికలు వస్తే మళ్ళీ ఒక్క సీట్కి వెళ్ళదు. ప్రజలు కళ్ళు తెచ్చేశారు. ఆ మైక్రోలో ఏదో ఒక మార్పు కావాలి, మార్పు కోసం అడిగారు. వాళ్ళకన్నా మేము అవి ఇస్తాం అన్నారు. ఏదో చూద్దాం కదా, 10 ఏళ్ళు ఇచ్చాం కదా, ఆయనకు ఒకసారి ఇస్తే పోయింది ఏముందని ఇచ్చారు. ఆ పోయింది ఏముందని ఎంత తప్పు చేసామని ఇప్పుడు రిలీజ్ అయిపోయాడు. 6 నెలల్లో ఒక ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత రావడం నా అనుభవంలో నేను చూసింది ఫస్ట్ టైం. ఈ రేవంత్ ప్రభుత్వమే 6 నెలల్లోనే, గెలిచిన 6 నెలల్లోనే ఇంతటి వ్యతిరేకత ఎదుర్కొంటారని రంగాల్లో. పోలీసు రంగం నిన్న చూడడం, దళిత మహిళని ఎంత దారుణంగా పోలీసులు. ఆ అమ్మాయి బక్క చిక్కిపోయి ఉంది. ఆ అమ్మాయి మీద లాఠీ ప్రయోగమా ఏమన్నా నేను చేయలేదు మూడు అంటే చేశారని ఒప్పుకోమంటారు. ఇంత దాష్టికమా, ఇంత దాష్టిక జరుగుతూ ఏ రంగం చూసినా ఉద్యోగాలు ఆల్రెడీ 10,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఉంది, అది రిలీజ్ అవ్వాలి. ఈ లోపల గవర్నమెంట్ మారింది. వాటికి ఇంకో 6,000 కలిపేసేసి మేఘా 16,000. అన్ని డ్రామాలు, అన్ని అబద్ధాలు డ్రామాలు ఎన్నాళ్ళు సాగుతుంది. కూడా కళ్ళు తెచ్చేసారు ప్రజలు. రేపు ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ బట్టికెళ్ళిపోవడం గ్యారంటీ. అందుకనే ఇప్పుడు ఏంటి వాళ్ళు కొత్త డ్రామా మొదలెట్టారు. ఇప్పుడు 2వ కృష్ణుడు రెడీ చేస్తున్నారు. 2వ కృష్ణుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ వెంకటరెడ్డి తయారు చేసి ఇప్పుడు అతను కూర్చోబెట్టాక గతంలో సీఎం చెప్పారు, ఆయన ఏదెక్కడో చెప్పారు. ఇప్పుడు దీన్ని సమీక్ష చేసి మేము తొందరలోనే ఈయన మొదలెడతారు. ఈయన మొదలెట్టేటప్పటికి 3వ కృష్ణుడు రెడ్డి అవుతాడు, బట్టి విక్రమార్క. అప్పుడు ఓట్ల కోసం దళితుడిని ముఖ్యమంత్రి చేశారు, ఓట్లు. ఇది వాళ్ళ స్ట్రాటజీ ఆఫ్ గేమ్ ప్లాన్. అదే జరుగుతుంటే ప్రజలకు ఏం జరగదు. సార్, అసెంబ్లీలో మాట్లాడే భాష గురించి మాట్లాడారు దానం నాగేందర్ గారు. అంటే బీఆర్ఎస్ నుంచి 2 నెలలు కూడా కాలేదు సార్ ఆయన వెళ్ళిపోయి. అంతలోపే ఆయన బీఆర్ఎస్ పైన ఏ విధంగా మాట్లాడారు మనందరికీ తెలుస్తుంది. ఎందుకు అంత అదే వాళ్ళకి పెట్టయిపోయారు. ఇప్పుడు నాయకుడు కనుక ఒక డిసిప్లిన్, ఒక పద్ధతిలో ఒక నాయకుడు కనుక కంట్రోల్గా అసెంబ్లీ మన పబ్లిక్ మీటింగ్ కాదు, లేకపోతే రోడ్ సైడ్ మీటింగ్ కాదు. ఇది మనం అసెంబ్లీలో 5 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా మాట్లాడుతున్నాం. ఇక్కడ గౌరవంగా స్థాయికి తగినట్టు ఆ కుర్చీకి విలువస్తూ మాట్లాడాలి అనేది ఎప్పుడైతే నాయకుడు లేడు, నాయకుడు అదే దాదాపు నాయకుడు ఇలా మాట్లాడుతూ ఉంటే మిగతా వాళ్ళు మాట్లాడకేముంది, వ్యతిరేక మాట్లాడతారు. ఇప్పుడు దానంగా మళ్ళీ దాన్ని సమర్థిస్తున్నారు వీళ్ళు కాంగ్రెస్. అతను మాట్లాడిన అంత పచ్చిబూతు అసెంబ్లీలో మాట్లాడినారు, దాన్ని సమర్థిస్తున్నారు. వీళ్ళు ఏమనాలి, వీళ్ళని ఆ తప్పుని ఖండించకపోగా సమర్థిస్తున్నారు. అదేమంటే కేసీఆర్ ఏనాడైనా రికార్డు ఒక్కటి చూపించుకున్నానండి. కేసీఆర్ ఆయన ఉద్యమం టైంలో మాట్లాడాడు, దద్దమ్మలు అన్నాడు, సన్నాసం అన్నాడు, ఇంకోటి అన్నాడు. అందరూ ఒప్పుకుంటారు, ఆయన ఒప్పుకుంటారు. అది ఉద్యమం. ఇప్పుడు 50 మాట్లాడతారు, ఇలాగూ మాకు ద్రోహం చేశారు కనుక మాట్లాడతారు. ఉద్యమం వేరు, పాలన వేరు. ఉద్యమం అయిపోయింది. ఉద్యమం ఏనాడైనా అసెంబ్లీలో కేసీఆర్ గారు ఇలాంటి భాష మాట్లాడటం విన్నారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గారు ఇలా మాట్లాడటం విన్నాము, ఏనాడైనా విన్నాము. అదే నిన్న చర్చ జరుగుతుంది. కేటీఆర్ ఎంత గౌరవంగా మాట్లాడాడు, హరీష్ రావు ఎంత గౌరవంగా మాట్లాడాడు. వాళ్ళు మాట్లాడే భాషలు ఎక్కడన్నా ఈ అన్పార్లమెంటరీ ఈ చిల్లర భాష ఏర్పడింది. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కనీసం దాన్ని చూసే నేర్చుకో కూడా. వాళ్ళు అలా మాట్లాడినా మేము ఇలాగా మాట్లాడతాం అని అంటుంది. ఒక్కడ కల్చర్ లేదు, భాష లేదు. నోటికి ఏ భాష వస్తే వీధి రూఢి భాష మాట్లాడేస్తారు. ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు. తొందరలోనే వీళ్ళకి ముగింపు కార్యక్రమం. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా సార్ అసెంబ్లీలో కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు ఢిల్లీ వెళ్ళి చీకట్లో బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకుంటున్నారు, వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకొని కవిత గారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కామెంట్లు చేశారు సార్. దానికి బీఆర్ఎస్ వాళ్ళు కవిత గారిని చూడడానికి వెళ్ళారు, అంతే తప్పితే ఇటువంటి ఏం జరగట్లేదు అంటున్నారు సార్. ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు? మరి రేవంత్ గారి వ్యాఖ్యల పైన మీ ఒపీనియన్ సార్? రేవంత్ చెప్పిన చిల్లర వ్యాఖ్యలు. ఈయనకి పదవి వచ్చింది సోనియా కాళ్ళు పట్టుకుంటే వచ్చింది ఈయనకి. లేకపోతే ఈయనకన్నా సీనియర్స్ వీళ్ళందరూ ఉన్నవాళ్ళందరూ. ఈయన కాదని ఎందుకు సోనియా కాళ్ళు పట్టుకుని రాహుల్ గాంధీ కాళ్ళు పిసికి తెచ్చుకున్నాడు. కనుక ఈయనకి పచ్చ కామెర్లోడికి ఊరంతా మొత్తాన్ని ఈయన కాళ్ళు పట్టుకుని కాళ్ళు పిసికి తెచ్చుకున్నాడు కనుక పదవులు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు కనుక అందరూ అదే అనుకుంటున్నారు. ఆయన ఎప్పుడో ఎన్నికల ముందే ఇలా దేశాలకు ఎన్నికల ముందే చేతులు కలిపేవారు కదా,
10 ఏళ్లుగా ఇద్దరిని 2 జాతీయ పార్టీల్ని ఎదిరించి శంషేర్గా నిలబడింది కేసీఆర్. నీకు మళ్ళీ కాదు కదా, శంషేర్గా నిలబడ్డాడు 10 ఏళ్ళు, ఇద్దరిని కాదని నిలబడ్డాడు కమ్ వాట్ మే అని. ఆయన కనుక ఆ రోజే నేను అన్నట్టు కాంప్రమైజ్ అయితే ఇవాళ ఆయన అధికారంలో ఉంటాడు, మీరు కాదు. గ్యారెంటీ బీజేపీ తోటి కాంప్రమైజ్ అయ్యి ఉంటే అయిపోయేది, మీరు వచ్చే దాటవాళ్ళు కూడా. ఆయన శంషేర్గా కమ్ వాట్ మే, నేను వాళ్ళిద్దరిని వ్యతిరేకిస్తాను, ఇద్దరిని అంగీకరిస్తాను అన్నాడు, అలాగే నిలబడ్డాడు. ఇవాళ ఎందుకు పట్టుకుంటాడు, ఆయనకు అవసరం ఉంది. ఇవాళ ఈనాళ్ళు అయినాక ఇప్పుడు అమ్మాయి వచ్చినంత తోతలో ఏమన్నా పరువు పోయిన పరువు పోయింది కదా, వీళ్ళ ఎయిమే అది కదా, ఆయన తీసి బదనాం చేయాలి, కేసీఆర్ని బదనాం చేయాలి, అది తప్పితే ఇంకోటి కాదు కదా. అది ఏ సాక్ష్యాలు లేవు, కానీ చేతిలో మనకు అధికారం ఉంది కనుక ఆ సెక్షన్ మీద ఈ సెక్షన్ మీద ఒకసారి దాంట్లో బెయిల్ వస్తే ఇంకో దాంట్లో అరెస్ట్ చేసి, కేజ్రీవాల్ పేరు మన బెయిల్ వచ్చింది, మళ్ళీ వీళ్ళు సిబిఐ అరెస్ట్ చేసింది. సో అలాగూ టెక్నికల్గా ఉపయోగించుకుంటున్నారు, వీళ్ళంత వరకు చేస్తారు. చేయని ప్రజలు చూస్తూ ఉంటారు, ప్రజలు తెలుసు. ఇంతవరకు ఆ అమ్మాయి చేతికి డబ్బులు అందింది, కవిత చేతికి ఇదిగో ఈ మూట ఇలా ముట్టింది, ఇదిగో సాక్ష్యం, ఇంతవరకు లేదు. ఎవడో జైల్లో ఉండే సుకేష్ వాడేదో నేను ఇచ్చాను ఆ అమ్మాయి కారు, 666 కారు, ఆ కారులోకి డబ్బులు పెట్టాను అని వాడు జైల్లో, వాడు 36 కేసులో జైల్లో, వాడు ఒక నిందితుడు. అలాగే అప్రూవర్గా మారిన ఒక నాయరు, ఈ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటే ఆధారాలు చెప్పడంలో అప్రూవర్గా మారినాడు, వాడిని తప్పించుకుంటానికి అబద్ధాలు చెప్తాడు. జైల్లో ఉన్న దొంగ ఏదో చెప్తాడు, వాడేదో చెప్తాడు, వాటిని పెట్టుకుని కేసు ఫైల్ చేస్తున్నారు. ఆధార్ ఎక్కడ వరకు ఇన్వెస్టిగేషన్లో ఇంతవరకు ఇదిగో ఈ డబ్బు దాంట్లో వెళ్ళింది, ఈ గోవాలో ఖర్చు పెట్టారు, ఎవరు ఖర్చు పెట్టారు, ఎక్కడ వెళ్ళింది, ఆపుకి వెళ్తే ఆపుని చూడండి, కవితకి ఏం సంబంధం. అదేమంటే సౌత్ అంటే మీడియేటర్గా పనిచేస్తారు సౌత్ ఇండియన్ గ్రూప్కి, ఎక్కడ ఆధారాలు ఉన్నాయి అంటే కలిస్తే ఇప్పుడు కలిసి అయిపోయినట్టేనా, కలిస్తే కొమ్మక్క అయినట్టేనా. నేను కూడా మొన్న ఢిల్లీ వెళ్ళాను, నేను చాలామంది కలిశాను, బీజేపీని కలిశాను, వైఎస్ఆర్సీపీని కలిశాను, కాంగ్రెస్ వాళ్ళు కలిశాను. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఉంటే అందరూ నల్లవాళ్ళు అంటారు, అందుకని కుమ్మక్క అయిపోయినట్ట, వాళ్ళు కాంగ్రెస్ కుమ్మక్క అయిపోయినట్టు అని కలుస్తారు. అనేక పొజిషన్లో ఉన్నప్పుడు రకరకాల మంది మనుషులు రకరకాల సందర్భాల్లో కలుస్తాం, కలిసి నమస్కారం పెట్టుకుంటాం, ప్రతి నమస్కారం పెడతాం, హలో అంటే హలో అంటాం. అదిగో ఆ రోజు కలిసి నమస్కారం పెట్టుకున్నారు, వీళ్ళిద్దరికి మధ్య లింక్ ఉందంటే పిచ్చి వాగుడు కదా. అవన్నీ ఇన్వెస్టిగేషన్ తేలుతాయి, తెలిసినాక వీళ్ళు అలాగే కాబట్టి వాళ్ళ కక్ష సాధింపు సాగుతుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కానీ ఇక్కడ తెలంగాణ కానీ జరుగుతున్నది అబద్ధాలతో రాజ్యానికి వచ్చారు, కక్ష సాధింపు కార్యక్రమాలు చేస్తున్నారు, బురద వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజాపాలన అనేది 2 రాష్ట్రాల్లో లేదు. సార్ బీజేపీకి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు అవసరం ఉంది, వాళ్ళు తక్కువగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు తన దగ్గర ఉన్న రాజ్యసభ సభ్యుల్ని బీజేపీకి ఎరగవేసి కవిత గారిని తెచ్చుకునే ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. ఇది ఇవాళ కొత్తగా ఆల్రెడీ ఇంకెంతకన్నా ఇప్పుడు తగ్గారు రాజ్యసభ, ఇంతకు ముందు ఇంక ఎక్కువ ఉన్నారు. అప్పుడే చేసి ఉండదుగా కేసీఆర్ గారు. ఇది పిచ్చి వాగుడు, వాడు కాంగ్రెస్ వాగడానికి ఏమన్నా వాళ్ళు నోటికి నూరత్తాడి పట్టాని వాళ్ళు నరలు నలిగి ఇది పడితే అది వాగుతూ ఉంటారు. వాళ్ళు ఏమి చేస్తున్నారో ఇప్పటికి చెప్పలేదు, ఏమి చేయాలో అన్ని అబద్ధాలు. నిన్నగాక మొన్న రుణమాఫీ అన్నారు, రుణమాఫీకి ఆయన ఇంత పేపర్లో ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఒక చెక్కు 1 లక్షల మందికి వెళ్ళిపోద్ది, ఏమీ లేదు, 10% మందికి కూడా లేదు. మొత్తం నల్గొండ అక్కడ ఇక్కడ అందరూ మాకు అందలేదు. వీళ్ళు అన్ని డ్రామాలు అబద్ధాలు. వీళ్ళని చట్టబద్ధం తీసుకొస్తామని, ఈ హామీలకు చట్టబద్ధం తీసుకొస్తామని రాహుల్ గాంధీ తోటి చెప్పించారు. ఏది చట్టబద్ధం, ఎందుకు తీసుకురాలో, అన్ని అబద్ధాలతో ఇచ్చారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కానీ అక్కడ చంద్రబాబు ప్రభుత్వం అబద్ధాలతోటి రాజ్యానికి వచ్చారు. అబద్ధాలు చెప్పి జనాల్ని నమ్మించి మభ్యపెట్టి వచ్చారు. వచ్చినాక వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఏవి జరగలేదు, చేయలేరు వాళ్ళు కనుక దాని డైవర్షన్ టాక్టిక్స్. అది ఎంతసేపు అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి. ఇక్కడ కేసీఆర్ని ఓడించారు ప్రజలు, అక్కడ జగన్ ఓడించారు. ఇంకా మీరు ఇక్కడ కేసీఆర్ జపము, అక్కడ జగన్ జపం ఎందుకు? ప్రజలు జపం చేయండి, గెలిపించింది మిమ్మల్ని ప్రజలు జపం చేయండి, ప్రజలు చెప్పిన మాటలు మొత్తాలను నెరవేర్చడానికి ప్రయత్నించండి, కష్టపడండి, మంచి పేరు తెచ్చుకోండి. ఇంకా జగన్ కేటీఆర్ వీళ్ళ వెనకాలే పడు, వీళ్ళ పేరు జపం చేస్తూ ఎన్నాళ్ళు కాలం గడుపుతారు ఇట్లాగే. అక్కడ అంతే జగన్ జపం చెప్పి కాలం గడుపుతారు.
ఎన్నుకున్నారు కదా ప్రజలు మిమ్మల్ని, మీ అబద్ధాలు నిజాలు నమ్మేశారు, ఓట్లు వేశారు, వీళ్ళు గెలిపించారు. ఈ ప్రజల పక్షాన్ని మాట్లాడండి, ప్రజల తరపున మాట్లాడండి, ప్రజల కోసం మాట్లాడండి, ప్రజలు జపం చేయండి. జగన్ చెప్పం ఇక్కడ కేసీఆర్ చెప్పం, ఏ పని అంటే మొత్తం డొల్ల రాజకీయము, డొల్ల పరిపాలన జరుగుతుంది రాష్ట్రాల్లో. ప్రజలు త్వరలోనే తప్పు తెలుసుకున్నారు. ఆల్రెడీ ఇక్కడ అక్కడ 2 చోట్ల కూడా ఎంత తప్పు చేశారో తెలుసుకున్నారు, ఎంత మోసమయ్యామో తెలుసుకున్నారు. తగిన సమయం తగిన బుద్ధి చెప్తారు.